నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింహాచలంలో గోడ కూలిన ఘటనలో 7 మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మృతి చెందిన ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చిన శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారిని దర్శనం చేసుకున్న లక్షలాది మంది భక్తులు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించామని తెలిపిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని వెల్లడి. గోడ కూలిన ఘటనలో బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రమాద ఘటనపై నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి. సింహగిరిపై జరిగిన ఘటనపై విస్మయం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం రోజున కొండపై తీవ్ర విషాదం జరిగింది. స్వామి నిజరూపాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు కొందరు మృత్యువాత పడగా మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో తొలిసారిగా చందనోత్సవం రోజున గోడ కూలడంతో 7 భక్తులు మృతి చెందారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా అధికారులు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో క్యూ లైన్ల వద్ద నిర్మించిన ఓ గోడ కుప్పకూలింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో 7 భక్తులు మృతి చెందారు. గాయపడిన భక్తులను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. గోడ కూలిన ఘటనలోని ఎడ్ల వెంకట్రావు, పి దుర్గస్వామి నాయుడు, పిల్ల ఉమామహేశ్వరరావు, పిల్ల సుజాత, పిల్ల వెంకటరమణ, జి మహాలక్ష్మి, కె మణికంఠ, ఈశ్వరశేషు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఇతర పార్టీల నేతలు ఆసుపత్రి మార్చిలోని మృతదేహాలకు నివాళి అర్పించారు. క్షతగాతులను అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అప్పన్న నిజరూప దర్శనం చేసుకునేందుకు రాష్ట్రం నుండే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శనానికి తరలి వచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే అక్షయ తృతీయ నాడు లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలోని ఆలయ అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని తొలి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిఐపీలు సింహాద్రినాథుని నిజరూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం సాధారణ భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అనేక మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని పూజలు గావించారు. సింహాచలంలోని శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, క్షతగాతులకు 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఘటన జరిగిన వెంటనే సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చందనోత్సవానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని గోడకూలి భక్తుల మృతి చెందడం పట్ల రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని స్పష్టం చేశారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సింహగిరిపై మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని అన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆదేశించారని తెలిపారు. గోడ కూలిపోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. సంఘటన జరిగిన తర్వాత 2:30-3 మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు, కలెక్టర్ గారు, మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మా అందరితోని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం, ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు. అయితే ఇక్కడ మన అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వాళ్ళు 7గురికి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇంజురీ ఉన్నదో వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని, ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈరోజు ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసటగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని, మన సత్యప్రసాద్ గారిని, అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, నరసింహస్వామి టెంపుల్లోని దర్శనాలంటే అరౌండ్ రాత్రి 12 గంటల వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్లనే ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మేము కూడా గౌరవ సీఎం గారికి మేము ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందువల్లనే సీఎం గారు కూడా ఇక్కడ ప్రజలకు కానీ, ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే మాకు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. దయచేసి ఇక్కడున్న పత్రికా సోదరులు కానీ, రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఇది ఆపత్కాల సమయం. మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడ కూడా లైన్ అనేది ఆగకుండా, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ అనేది సాఫీగా సాగుతుంది. దర్శనాలు అన్నీ జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఆ 7గురు చనిపోవడం, ఆ గోడ కూలి 7గురు చనిపోవడం దురదృష్టం. ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది, ఎలా కూలింది, దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి, అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అన్న దాని మీద ఒక నివేదిక 2 రోజుల్లో ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి. దాని నివేదికను వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈరోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం, మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ టైంలోని రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా పత్రికా సోదరులు, మీరు అందరూ కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ సహాయ కార్యక్రమాల్లోని కూడా మీరందరూ కూడా సహకరించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోని ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింహాచలం ఘటన వివరాలను వివరించారు. సింహాచలం శ్రీ వరహ లక్ష్మణసింహస్వామి వారి ఆలయంలోని నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులు అనుకున్న ప్రకృతి వైపరీత్యానికి గురై మృతి చెందడం ఒక దురదృష్టకరమైన సంఘటన అన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన విపత్తుగానే భావించాలని అన్నారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే రెవెన్యూ శాఖ మంత్రి అనగన సత్యప్రసాద్, రాష్ట్ర హోంమంత్రి అనిత రాష్ట్ర ప్రభుత్వం తరపున హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందని అన్నారు. ఈ ఘటనపై 3 సభ్యుల కమిటీ వేయడం జరిగిందని 3 రోజుల్లో వారు నివేదిక సమర్పిస్తారని అన్నారు. ఈ ఘటనలో మొత్తం 7 మంది చనిపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. గాయాల పాలైన వారికి 3 లక్షల రూపాయలతో పాటు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులయ్యారు. వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3రికి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు చందనోత్సవం వేళ సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇది 100కి 100 ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. కేజీహెచ్ల మృతుల కుటుంబాలను వైసీపీ నేతలు గుడివాడతో పాటు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు, విజయనగరం జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ మంజి శ్రీనివాసరావు, ఆ పార్టీ సీనియర్ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా 7 మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది చందనోత్సవం అక్షయ తృతీయ నాడు వస్తుందని అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆదరాబాదరాగా తూతు మంత్రంగా ఏర్పాటు చేశారని మండిపడ్డారు. గోడ నిర్మాణం చేసి 3 రోజులు కూడా పూర్తి కాలేదని, కనీసం ఆ గోడకి ఎటువంటి ప్లాస్టింగ్ కూడా చేయలేదని తెలిపారు. 3 రోజుల క్రితం నిర్మించిన గోడను రక్షణకు ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 7 బలిగుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా, అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుందో అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజులు 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా, గోడ కట్టాల్సినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా, ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం, మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోని చందనోత్సవంలో గోడకూలిన ఘటనలో ప్రమేయం ఉన్న వారిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ఈ ఘటనపై 3-man కమిటీని ప్రభుత్వం నియమించిందని, ఈ కమిటీ 2 రోజుల్లోనే ఘటనపై నివేదికను ఇస్తుందని అన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఇందుకు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలతో పాటు ప్రభుత్వ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ చందనోత్సవంలో జరిగిన అపశృతి ఘటనలోని 7 మృతి చెందడం అత్యంత బాధాకరమని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. కేజీహెచ్ మార్చిరీ వద్ద మృతుల బంధువులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో వారికి ఉపాధి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించి బాధితులకు అండగా నిలబడాలని ఆదేశించారని అన్నారు. ఈ దురదృష్టకర సంఘటనను ఎవరూ రాజకీయం చేయవద్దని కోరారు.
ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు, ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరినీ కూడా పాపం వాళ్ళిద్దరే కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరినీ కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈరోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళలేం, ఎవరూ తీసుకెళ్ళలేం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో చాలామందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. కారణాలు కూడా సీఎం గారు మమ్మల్ని అందరినీ కూడా ఆరా తీయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ 3-man కమిటీ కూడా వేయడం జరిగింది. 3-man కమిటీ కూడా ఏంటంటే ఎందుకు ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదిక ఇవ్వాలి, అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలామంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలామంది విషయాలు చెప్పారు. గోడ సమంగా లేదనో, లేకపోతే వాటర్ చేరడం వల్ల పడిపోయిందని రకరకాల మనం అందరం మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక స్టాండర్డీ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి. ఏపీ బీజేపీ అభ్యర్థి పాక సత్యనారాయణ తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అమరావతి సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి మద్దతు ప్రకటించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ను రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ నామినేషన్ వేసి తన్ను కలిసిన పాక సత్యనారాయణను పవన్ కళ్యాణ్ అభినందించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని బుధవారం తెల్లవారుజామున జరిగిన గోడకూల దుర్ఘటనలోని మధురవాడ చంద్రపాలెంకు చెందిన నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రపాలెం గ్రామానికి చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజ, మరో 2 వారి కుటుంబ సభ్యులుగా అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచి వర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలోని 300 రూపాయల టికెట్ ప్రత్యేక దర్శనం క్యూలైన్లో వీరు వేచి ఉన్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కేవలం అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొందని, నాణ్యత లేని కట్టడాల వల్ల ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులిద్దరూ మా కజిన్ బ్రదర్ కొడుకు, కోడలు, ప్లస్ వాళ్ళ అత్తగారు, మా కోడల తరకు మేనత్త గారు. ఇది కేవలము ఈ దుర్మరణానికి కారణం కేవలం అధికారుల వైఫల్యమే. అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కయ్యి నాసిరకం పనులు చేసి ఇది సామాన్య ప్రధానికన మీద దెబ్బ పడింది. 4 ప్రాణాలు, మా కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోయామంటే మేము చాలా విషాదకరమైన బాధతోటి దిగమింగుతూ బతుకుతున్నాం. ఈరోజు దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతో భవిష్యత్తున్న దంపతులే కేవలం అధికారుల వైఫల్యం వల్ల కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యి నాసిరకం పనులు చేసి గోడ కూలి ఈరోజు నిలువున నిండా 100 ఏళ్ళ ప్రాణం తీయడం జరిగింది. ఎటువంటి న్యాయం జరగాలంటే ఈరోజు పోయిన ప్రాణం పోయింది. కానీ ఇప్పుడు కూడా అధికారులు ఎప్పుడూ కూడా విఐపి తాలూకా సేవలోనే మునిగాడే తప్ప సామాన్య ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి అవసరాలు కానీ తీర్చలేదని ఈరోజు తేటతలం అయ్యింది. ఈ ఏడాది కూడా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. లక్షలాది సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. 1500 రూపాయలు, 1000 రూపాయల టికెట్లు కొనుగోలు చేసి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లో నిలవుంచోవలసి వచ్చింది.
వీవీఐపీలంటూ వారి సేవలోనే దేవస్థానం సిబ్బంది ఇతర అధికార గణం నిమగ్నమయ్యారని తెలిపారు. సామాన్య భక్తుల దర్శన విషయంలో కాస్త నిర్లక్ష్య వైఖరి చూపించారని భక్తులు వాపోయారు. స్వయంగా జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ కొండపైనే ఉండి క్యూలైన్లో భక్తులను పంపించడం స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీంతో భక్తులకు చందనస్వామి నిజరూప దర్శన భాగ్యం అందరికీ కలుగుతుంది. చందనోత్సవానికి వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. వర్షం కురవడంతో కొంతమంది భక్తులు ఇబ్బందికి గురయ్యారు. గోడ కూలిన ఘటన ఈ చందనోత్సవంలో అపశృతి దొరికింది. ఏది ఏమైనా లక్షలాది మంది భక్తులు శ్రీ వరహ లక్ష్మణనరసింహ స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలారు. సింహాచలం ప్రమాద ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, సింహాచలం చందనోత్సవ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెల్లవారుజామున చందనోత్సవం సందర్భంగా ₹300 క్యూలైన్లో వేచి ఉన్న భక్తులపై ఒక్కసారిగా ఇటీవల నిర్మాణం జరిగినటువంటి గోడ పడిపోయి అక్కడికక్కడ మృతి చెందారని, అనేక మంది గాయపడ్డారని తెలిపారు. మృతి చెందిన మృతదేహాలను కేజీహెచ్ మార్చురీలో ఉంచారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బృందం బి గంగారావు, ఆర్కేఎస్వి కుమార్, బి వెంకట్రావు, ఎం సుబ్బారావు, కె చంద్రశేఖర్లు మార్చురీ వద్ద మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అనేక మంది క్షతగాత్రులై ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి ఘటన. ఈ చర్యకి బాధ్యులు ఎవరనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే, తగిన కట్టుదట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదు. ఈ 7 ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, చందనోత్సవానికి కొన్ని లక్షల మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారనేటువంటిది. కానీ దానికి అనుగుణంగా ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు? భక్తులు ప్రాణాలు కాపాడటానికి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు గోడ కూలిపోయింది, అదేమన్నా కొండ కాదే, క్యూ లైను. భక్తులు దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్ ఎలా కూలిందని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి క్యూ లైన్ ఆ గోడ. వర్షం వచ్చిందంటున్నారు, వర్షం వచ్చింది ఇదొక సాకు. విశాఖపట్నంలో ఎక్కడైనా ఒక చిన్న గోడ కూలిందా ఈ వర్షానికి నేను అడుగుతూ ఉన్నాను. సింహాచలంలోనే ఆ దేవస్థానం క్యూ లైన్ ఎందుకు కూలింది? విచారణ జరపండి. ఈ విచారణకు బాధ్యులుగా ఇప్పుడు ఎవరో ఒక అధికారిని బకరా చేసేసి వాడిని బాధ్యుని చేస్తున్నారు. ఇది తప్పు. మరి దేవాదాయ మంత్రి ఏమైంది? వారి మంత్రి ఏం చేశారు? అలాగే మంత్రులు కమిటీ చేశారు, వాళ్ళు ఎక్కడ సమీక్షలు చేశారు? అలాగే ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎంపీ, పార్లమెంట్ ఎంపీ భరత్ గారు ఎక్కడున్నారు? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో ఉంది, వారు ఎక్కడున్నారు? మరి వీళ్ళందరూ కూడా సూపర్విజన్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? వచ్చినటువంటి భక్తులకి ప్రాణాలను కాపాడేటటువంటి చర్యలు దగ్గరుండి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళందరూ ఎందుకు లేరని నేను అడుగుతూ ఉన్నాను. అక్కడ లక్షల మంది వచ్చినప్పుడు ఆ కమిటీ ఏమైపోయింది? కలెక్టర్ ఆఫీసులో కూర్చొని వారం రోజుల క్రితం సమీక్ష చేసుకొని వెళ్ళిపోతారా? అన్ని పర్యటన చేయరా? ఎందుకు జరిగింది అనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాను. అందువల్ల ఈ బాధ్యత నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం అంది. మొన్నే చనిపోయారు తిరుమలలో. దాని యొక్క పర్యవసనాల్ని గమనంలో తీసుకొని ఇక్కడ ఆ చర్యలను చేపట్టినట్లయితే ఈ 7 చనిపోయేటటువంటి వాళ్ళు కాదు. కానీ అటువంటి చర్యలు కూడా ఏమాత్రం చేయట్లేదు. గోడ కూలిన ఘటనలో తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఘటనకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం గోడ కూలేందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
సింహాచలంలో గోడకూలి ఘటనను అత్యంత బాధాకరంగా పేర్కొంటూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. పవిత్రమైన సింహాచలం ఆలయంలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కదిలించింది. ఉదయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాలకి సానుభూతి తెలపడం కాకుండా దిగ్భ్రాంతితో ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా కుటుంబాలను మేము ఆదుకోగలుగుతాం ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు అనిత గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా సమీక్షించుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల పక్షాన వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవాల్సిన మా చర్యలు కానివ్వండి, ఏ విధంగా కుటుంబాలకు భరోసా కల్పించగలుగుతామో తప్పకుండా అది కల్పిస్తాం. ఇందులో దురదృష్టమైన సంఘటన 7గురిలో 2 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దుర్గాప్రసాద్ నాయుడు గారు, అదేవిధంగా మణికంఠ గారు, 2 కూడా అంబాజీపేట నుంచి పాపం వాళ్ళు కష్టపడి విశాఖపట్నంలో ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దర్శనం కోసం ఆ రోజు సంఘటన జరిగింది. సో మనస్ఫూర్తిగా ముందుగా మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా అందరి తరఫున ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతామని, తప్పకుండా ఇటువంటి సంఘటనల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు మినిస్టర్ గారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరొకసారి మీ అందరితో కూడా మేము మాట్లాడతాం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలోని గోడకూలిన ఘటనను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏపాల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో 7గురు మృతి చెందిన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం రోజున భక్తుల నుండి వేలాది రూపాయలు వసూలు చేసి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఆర్జించిందన్నారు. భక్తులకు సరైన వసతుల ఏర్పాట్లు ప్రభుత్వం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. దేవాలయాలు ప్రభుత్వాల పరిధిలో లేకుండా స్వయం ప్రతిపత్తిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం ఏమిటని, వాటిని నిర్భయంగా నిర్వహించుకునేందుకు విధంగా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం! 7-8 మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి? ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు. 300, 1000 రూపాయలు, 1500 రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చెయ్యొద్దా? ఇంక వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చెస్ లాగే, మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీలు వేయండి, రాజకీయంకు దూరంగా ఉంచండి అన్నాను. డిమాండ్ చేద్దాం, ఫైట్ చేద్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలంలో గోడ కూలిన ఘటనలో 7గురు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మృతి చెందిన ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి. స్వామివారిని దర్శనం చేసుకున్న లక్షలాది మంది భక్తులు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించామని తెలిపిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని వెల్లడి. గోడ కూలిన ఘటనలో బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రమాద ఘటనపై నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి. సింహగిరిపై జరిగిన ఘటనపై విస్మయం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.